ఇప్పుడు మీకు అమ్మవారి పాపట దర్శనం అవుతుంది. అమ్మవారి జుత్తు అంత నల్లగా ఉన్నట్లు దర్శనం అవుతుంది. ఇలా దర్శనం అయితే ఏమవుతుంది? దర్శనం అయితే అమ్మవారి పాపట లక్ష్మీ స్థానము కనుక మిగిలిన సుమంగళులందరి యొక్క పాపట ఎలా లక్ష్మీ స్థానమో అలా అమ్మవారి యొక్క పాపట కూడా అపారమైన లక్ష్మీ స్థానం. అందుకని ఆ లక్ష్మీ స్థానాన్ని దర్శనం చేశారా మానసికంగా ఏమవుతుంది? ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఏవేవి కోరికలు మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇదిగో ఇలా కలుగుతుందనేటటువంటి ఫలాన్ని కల్పించడం కోసం, మనకి సిద్ధింప చెయ్యడం కోసం కేవలం అమ్మవారి పాపట దర్శనం చేశారా? ఇక్కడ పెట్టుకునే సింధూరం గాని మీకు కనపడిందా? మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందండి అన్నారు అనుకోండి. మనం వెళ్ళి చూసామనుకోండి, కనపడుతుందా? కనపడదు. కిరీటం, ఆ కిరీటం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పాప. అందుకని మీరు అంటే చీకట్లు సూర్యబింబం చేత పోయినట్టు ఎక్కడైనా లేశమాత్ర అజ్ఞానం ఉంటే అమ్మవారి కృపచేత ఆ అజ్ఞానపు తిమిరములు చెదరగొట్టబడి జ్ఞానము కటాక్షింపబడుతుంది. మీరు రెండిటిలో ఏది కోరుకుంటే మీ స్థాయిని బట్టి వాటిని అమ్మ కటాక్షిస్తుంది. ఆ మాట అనడంలో ఒక రహస్యం. నా దగ్గరికి వచ్చి ఎవరైనా, మీరు అందరూ నా మీద ఒక గౌరవంతో ఇలా ప్రసంగం వింటున్నారు, నన్ను ఎత్తు మీద కూర్చోబెట్టడమే, ఈ వేదిక తీసేసి నన్ను ఓ దుప్పటి కింద బారేసి కూర్చోవాయి కొట్టేశ్వరరావు అని కూర్చోబెట్టి మాట్లాడమనకూడదా అనరు. ఎందుకనరు? చెప్తున్నాడు విషయాన్ని, అందుచేత వాడికి కొంత గౌరవం ఇవ్వాలి మనం అని నాకు ఒక వేదిక కట్టి దాని మీద తివాసి వేసి, నాకో పుష్పహారం వేసి, నాకో ఫ్యాన్ ఇట్టి, మీరు ఫ్యాన్ లేకపోయినా కింద కూర్చుని ఇరుగ్గా కూర్చుని నేను ఒక్కడిని కూర్చోవడానికి 10 మంది పట్టే ఆసనం వేసి నన్ను కూర్చోపెట్టారు కదా. ఇంత నన్ను కూర్చోపెట్టిన తర్వాత ఉపన్యాసం అయిపోగానే ఎవరన్నా వచ్చి నా భుజం మీద చెయ్యేసి నన్ను ముందుకి లాగి, రే కోటేశ్వరరావు ఏడ్రా నువ్వు వచ్చేట్రా ఉపన్యాసానికే అన్నారు అనుకోండి. అంటే మీకేమనిపిస్తుంది? ఏమిట్రా అది ఆయన అలా అంటే? మీకు తెలిసి అవతలవాడు అజ్ఞానని మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసిన్న కోటేశ్వరరావు గారు అంత చనువు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. ఎందుకు అంత చనువు? ఆయన ఇచ్చిన లోకువ, వాడు ఆయనతో అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా అనిపిస్తుంది మీకు. నేను అంత గొప్పవాడిని కాదు సుమా, ఉదాహరణకి చెప్పానంతే తేలిగ్గా అర్థం అవడానికి. అలా ఇవాళ శంకరులు అంటారు, అమ్మా సూర్యబింబంలా నువ్వు బొట్టు ఇక్కడ పెట్టుకున్నావు సింధూరాన్ని, అయినా ఎర్రటి కాంతులు కప్పలేకపోతున్నాయి నల్లటి జుత్తుని. నువ్వు ఇచ్చిన లోకువమ్మా, అంత బలం వచ్చింది జుత్తుకి. ఏమిటి లోకువ? చక్కగా జుత్తుకి రోజు నూనె రాస్తావు, దాన్ని చక్కగా దువ్వుతావు, చక్కగా పాపట తీస్తావు, సింధూరం పెడతావు, కుంకం రాస్తావు, అప్పుడు ముడేస్తావు, అందులో మంచి మంచి పువ్వులన్నీ పెట్టుకుంటావు. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా జుత్తు విరబోసుకుని కనపడ్డావా? ఒక్క రోజు కనపడలేదే. అంత అందంగా సిగ వేసుకుని ఉంటావు. మరి వాటిని అంత చక్కగా నూనె రాసి చక్కగా వాటిని దువ్వి, వాటిని చక్కగా ముళ్ళు లేకుండా రోజు దువ్వి, వాటికి ముడేసి, వాటికి పువ్వులెట్టి అంత చేస్తుంటే ఓ బలపడ్డాయి. బలపడిపోయి ఇవాళ వాటికి ఎక్కడ లేని బలం వచ్చేసిందమ్మా. నువ్వు ఇచ్చిన లోకువా? ఇందులో రహస్యం ఏంటి? పైకి అలా అంటున్నారు, లోపల రహస్యం ఏంటి? అమ్మ తన కురుల పట్ల అంత శ్రద్ధ కలిగినది. నీవు నీ కురుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉండి తీరాలి సుమంగళి. అందుకే పురుషుడే కేశఖండనం చేయిస్తాడు, స్త్రీ సాధారణంగా చేయించరు. ఏదో చాలా గొప్ప మొక్కుకుని ఇవ్వడం ఎగ్జెంప్టెడ్, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సాధారణంగా పురుషులు కేశఖండనం చేయించుకుంటారు. పురుషులు కేశఖండనం చేయించుకోవడం, శిఖతో ఉండడం అనేటటువంటిది ఒక సత్సాంప్రదాయం. అందుకని ఇవాళ అమ్మవారు అంతలా కేశపాశాన్ని రక్షించుకుని ఉండడం, తన భర్త పట్ల పాతివ్రత్య ధర్మంతో ఉండడం. భర్తృత్వము కలిగినటువంటి స్త్రీ, సుమంగళి అయిన స్త్రీ ఇంట్లో జుత్తు విరబోసుకుని తిరగడం, జుత్తు సరిగ్గా నూనె రాసుకోకుండా ఉండడం, భార్య జుత్తు చిక్కులు పడి ఉండడం, ఆ జుత్తు ఎప్పుడు ముడేసుకోకపోవడం, ఒక్కనాడు పువ్వులు పెట్టుకోకపోవడం. నాకు పువ్వులంటే అసహ్యం అండి అంటే, మా అమ్మాయికి పువ్వులంటే అసహ్యం అండి అని ఊరంతా టౌకేసేది ఏదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకోవడం. ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు కావురా, భ్రష్ట లక్షణాలు. నేను హత్య చేశానండి అని ఊరూరా చెప్పుకుంటే అంత అసహ్యమో, ఇది చెప్పుకోవడం అంత అసహ్యం. అందుకని అలాంటివి చెప్పుకోకూడదు, అవి రాకూడదు అలాంటి లక్షణాలు. అందుకని అమ్మా నువ్వు రోజు నీ కబరీ బంధాన్ని అంత గొప్పగా వేసుకుంటున్నావంటే అది నీ యొక్క పాతివ్రత్యాన్ని సూచిస్తోందమ్మా. అందుకని నీ జుత్తు కాబలం వచ్చింది. ఏమిటి ఇప్పుడు శంకరుడు చెప్పేది? స్థానబలం.
అమ్మవారి జుత్తు రోజు అలా సంస్కరింపబడుతోంది కాబట్టి బలం వచ్చిందిట. స్థానబలం అంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒక విషయం చెప్తుండేవారు. సాధారణంగా ఒక పిరికివాడు ఒక బలవంతుణ్ణి చూశాడు అనుకోండి, పనున్నా లేకపోయినా గబాలను లేచి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటుంటాడు. ఎందుకంటే వాడు బలవంతుడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు ఉంటారు. ఒకరు అనంతుడు, శేషుడు అంటారు. అంటే మీకు అందరికీ తెలుసు, శేషుడి మీద స్వామి పవళిస్తూ ఉంటారు. గరుడు అని ఒక ఆయన ఉంటారు, గరుత్మంతుడు. శేషుడి కన్నా గరుత్మంతుడి యొక్క అధికారము శక్తి ఎక్కువ. ఎందుచేత అంటే రాత్రి స్వామి కాసేపు పవళింపు సేవకు వచ్చినప్పుడు శేషుడి మీద అలా శేషతల్పం మీద పడుకుంటారు. మళ్ళీ పొద్దున్నే వైకుంఠంలో సభ తీర్చగానే మొట్టమొదటి వచ్చేవారు ఎవరంటే గరుడు వస్తారు. వచ్చి స్వామి వైకుంఠంలో అందరూ వచ్చేశారు, తమరు బయలుదేరి విజయం చెయ్యాలి అంటారు. స్వామి లక్ష్మీ సహితుడై గరుత్మంతుడి మీద ఎక్కుతారు. ఆ గరుత్మంతుడు స్వామిని తీసుకుని వైకుంఠంలో సభకి తీసుకెడతారు, కూర్చోపెడతారు. అక్కడంతా ఆయనదే పెత్తనం. ఇక్కడ ఎలా దేవాలయంలో వ్యవహారాలన్నీ పరమ శ్రద్ధతో జాగ్రత్తగా ఇక్కడ ధర్మకర్తలు ఈ ఆలయం ఎలా నిర్వహించబడాలని కోరుకున్నారో అలా వైకుంఠంలో గరుత్మంతుడు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నిర్వహించడంలో ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి, శేషుడు కూడా సభకి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా భయంగా ఆ మూల నుంచి ఈ మూల నుంచి పాకుతూ పెడతాడు ఆయన. ఎందుకంటే అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు. ఆయనకి ఈయనకి ఆగర్భ శత్రుత్వం. పైగా గెలిపెప్పుడు గరుత్మంతుడిదే. శేషుడికి గరుత్మంతుడికి పోరాటం వస్తాయి. అందుకని గరుత్మంతుడి యొక్క కంట్రోల్ అదంతా. అందుకని అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాడా జాగ్రత్తగా ఏ మూల నుంచో ఆయన కంట పడకుండా పాక్కుంటూ వెళ్ళి గభాల స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక అక్కడ కూర్చున్నాడా భయం లేదు. అలాంటి గరుత్మంతుడు ఒక రోజున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చారట. స్వామి, సభ అంతా సిద్ధమైంది, తమరు విజయం చెయ్యాలి అని. ఈయన శేషుడి మీద పడుకున్నారు స్వామి. శేషుడు అనుకున్నట్ట, ఈ గరుత్మంతుడు నాకన్నా అధికారం ఉన్నవాడు, బలం ఉన్నవాడు. ఇవాళ నాకు స్థాన బలం ఉంది, నా మీద స్వామి పడుకున్నారు, పెద్ద పర్వతం పడుకున్నట్టు. అందుకని నేను ఇవాళ నాకన్నా ఇంత పెద్దవాడు అయినా పేరెట్టి పిలుస్తాను. ఎందుకని నా మీద ఇవాళ స్వామి ఉన్నారు, నాకేం భయం లేదనుకున్నట్ట. తింగరి బుద్ధి ఎందుకో పుట్టింది. పుట్టి ఆ గరుత్మంతుణ్ణి పిలిచి అన్నాడు, ఓయ్ గరుడా బాగున్నావా అన్నారట శేషుడు. ఎందుకని ధైర్యం. ఓయ్ గరుడా అంటే ఆయన ఇలా రెక్కలు అన్నాడు అనుకోండి, ఆతత పక్షమారు తరజకంపిత ఘూర్ణితాచలవాత మహర్ణ ఉండంటారు. ఆయన్ని రెక్కలిలా ఎత్తాడా హడిలిపోతాడు శేషుడు. అలాంటి వాడి గరుత్మంతుణ్ణి చూసి, హలో గరుడా బాగున్నావా అన్నారట. అంటే గరుడు చూశారట, అవునులే పైన స్వామి ఉన్నారుగా, అందుకని ఎన్నైనా మాట్లాడతావు ఇప్పుడు అనుకుని, ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే అందరూ బాగుంటారులేవయా అన్నారట. అంటే ఏంటి, నీ వాళ్ళు ఇక్కడున్నావు, పాల సముద్రంలో ఉన్నావు, ఎప్పుడైనా సభకి రా, అక్కడ నువ్వు ఎంత కుర్చీల కింద నుంచి వస్తుంటావో నేను చూస్తుంటాను అని ఆయన అన్నారట. అంటే ఆ స్థానాన్ని బట్టి ఆ శక్తి. ఆఫీసులో ఆఫీసర్ గారే, రోడ్డు మీద కనపడినప్పుడు ఆఫీసర్ గారు ఏంటి, ఆఫీసర్ గారు ఏం కాదు, వాడు చూడనట్టు వెళ్ళిపోతాడు. ఆఫీసులో పెడుతున్న హింస సాలది ఇక్కడ కూడా ఎందుకని. అందుకని ఎక్కడి స్థానం అక్కడ స్థానమే. అందుచేత ఒక స్థానంలో ఉన్న పొజిషన్ ని ఇంకో స్థానంలో ఇమిటేట్ చేయకూడదు ఎప్పుడూను. ఎక్కడ కూర్చున్నది అక్కడ అలాగే మాట్లాడాలి. సరే సరే అందుచేత అమ్మ ఇవాళ నీ జుత్తుకి ప్రబల కబరి భారతిమిరహ, ఎవరైనా చాలా బలమైన జుత్తండి అంటారా ప్రపంచంలో? చాలా నల్లటి జుత్తు అంటారు, ఒత్తు జుత్తు అంటారు, ఉంగరాల జుత్తు అంటారు, అందమైన జుత్తు అంటారు. చాలా బలం అండి ఆవిడ జుత్తుకి అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమిటి ఆవిడ జుత్తుకు బలం అంటే, అమ్మ నువ్వు పోషిస్తావలా ఆ జుత్తుని, అందుకమ్మా బలం, నీ పోషణే వాటికి బలం. ఇవాళ ఏం చేశాయో తెలుసా? ప్రపంచంలో ఎన్నడూ జరగరాని వింత జరిగింది నువ్వు ఇచ్చిన లోకువకి. ఏమిటో తెలుసా అమ్మా? ఇక్కడ నువ్వు సూర్యుణ్ణి పెట్టుకున్నావు. సూర్యుడు అంటే సింధూరం బొట్టు పెట్టుకున్నావు. అది బాలసూర్యుడిలా ఉంది ఎర్రగా. ఆ కిరణాలన్నీ ఇలా వచ్చాయి. వస్తే దిశాంబృందై, చీకట్ల గుంపుల్లా నీ జుత్తంతా ఏం చేసిందో తెలుసా? అసలు ఆ చీకట్ల మించి ఎర్రటి కిరణాలు పడి చీకట్లు కప్పేయాలి. అలాంటిది ఇవాళ ఆ కిరణాలని తమ కింద పెట్టేసుకున్నాయి. ఈ జుత్తు పెట్టేసుకుని ఎక్కడ అరుణకాంతి కనపట్టలేదు, నీ జుత్తు ఒకటే కనపడుతోందమ్మా రెండు పక్కల. చిత్రం ఏమిటో తెలుసా అమ్మా? నువ్వు పాపట తీసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది, దాని మీద నువ్వు ఇలా బొట్టు పెట్టుకుని ఇలా రాసుకుంటావు కదా, అప్పుడు ఈ పాపటంతా ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగా ఉన్నది ఎలా ఉందో తెలుసా? నవీనార్క కిరణం. చిన్న సూర్యుడిది ఒకే ఒక్క కిరణం ఉందనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉందమ్మా అన్నారు. అదేమిటి, సూర్యుడు ఎప్పుడైనా ఒకే కిరణంతో కనపడతాడా మనకి? ఒక కిరణంతో కనపడడు. సూర్యుడు రాగానే అన్ని వైపులకి కిరణాలు పడిపోతాయి.
మరి ఇవాళ ఒక కిరణమే కనపడ్డమేమిటి అంటేట చీకట్లు అనుకున్నాయిట మీరు సూర్యుడిని బంధించడం ఏమిటే ఉత్తిది ఊరుకోండి సూర్యుడు వస్తే పారిపోతారు మీరు సూర్యుడిని బంధించడం ఏంటి మీరు ఎప్పుడు బంధించారు అని ఎవరన్నా అడుగుతారేమో సాక్ష్యం చూపిద్దామని అబ్బెబ్బేది సూర్యుడు కాదే అదేదో ఎర్రటి గింజ అంటారేమోనని సూర్యుడు ఉంటే కిరణాలు ఉండాలి అందుకని మిగిలిన కిరణాలన్నింటినీ చీకట్లలోకి దాచేయితే అంటే ఏమిటి జుత్తులోకి వెళ్ళిపోయేటి కిరణాలు జుత్తు మీద కిరణాలుండి జుత్తు కనబడకుండా చేయడం కాదుట జుత్తు కనబడుతోంది కిరణాలు తీసాయి ఆ కిరణాలను అన్నారు ఎంత ఆశ్చర్యం అమ్మా ప్రపంచంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా చీకట్లని సూర్యుడు తరివేయడమే కానీ సూర్యుణ్ణి చీకట్లు ఆపేశాయా ఇవాళ జరిగిందమ్మా ఎంత విచిత్రం నీ జుత్తుకున్న నల్లతనం అదమ్మా అన్నారు అంటే ఏం చేశారు సీమంతంలో అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర తిలకాన్ని సూర్యబింబంతో పోల్చి అందులో అమ్మవారు ఆ పాపటలో పెట్టుకున్నటువంటి ఎర్రటి కుంకాన్ని ఒకే ఒక కిరణంతో పోల్చి అమ్మవారి జుత్తుని చీకట్లతో పోల్చి మిగిలిన కిరణములన్నీ ఓడిపోయినట్టు చెప్పి ఆ ఒక్క కిరణాన్ని బందీకృతురాల్ని చేసి సాక్ష్యంగా నిలబెట్టినట్టు చెప్పి ఇన్ని చెప్తే మనకేమవుతుంది అసలు ప్రపంచంలో జరగని విషయం మీకు నేను చెప్పాను అనుకోండి అప్పుడు మీకు వెంటనే శ్రద్ధ వస్తుంది అబ్బా అదేంటండి అది ఎలా జరుగుతుంది అంటారు ఉత్కంఠ అంటారు దీన్ని ఉత్ అంటే పైకెత్తడం కంఠ అంటే ఇలా అలా జరిగిందా అది ఎలా జరిగింది సార్ అంటే ఇలా అంటే ఏమిటి కుతూహలాన్ని రేకెత్తించడం ఇలా కుతూహలం రేకెత్తిస్తే ఏమవుతుంది మీరు అలా ఎలా కుదురుతుందండి చీకటి సూర్యుడిని ఎలా బంధిస్తుందండి అంటారు అంటే అప్పుడు అమ్మవారి జుత్తుని చీకట్లతో పోల్చి అమ్మవారి సింధూరపు బొట్టుని సూర్యుడితో పోల్చి ఒకే ఒక కుంకుమ రేఖని ఆ కుంకం రాసుకున్న పాపటని ఒక కిరణంతో పోల్చి ఈ చీకట్లో ఆ సూర్యుడిని బంధించినట్టు చెప్తే ఇప్పుడు మీకు అమ్మవారి పాపట దర్శనం అవుతుంది అమ్మవారి జుత్తు అంత నల్లగా ఉన్నట్లు దర్శనం అవుతుంది ఇలా దర్శనం అయితే ఏమవుతుంది దర్శనం అయితే అమ్మవారి పాపట లక్ష్మీ స్థానము కనుక మిగిలిన సుమంగళులందరి యొక్క పాపట ఎలా లక్ష్మీ స్థానమో అలా అమ్మవారి యొక్క పాపట కూడా అపారమైన లక్ష్మీ స్థానం అందుకని ఆ లక్ష్మీ స్థానాన్ని దర్శనం చేశారా మానసికంగా ఏమవుతుంది ఉన్న దరిద్రం అంతా పోతుంది ఏవేవి కోరికలు మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇదిగో ఇలా కలుగుతుందనేటటువంటి ఫలాన్ని కల్పించడం కోసం మనకి సిద్ధింప చెయ్యడం కోసం కేవలం అమ్మవారి పాపట దర్శనం చేశారా ఇక్కడ పెట్టుకునే సింధూరం గాని మీకు కనపడిందా మీకు లక్ష్మీ కటాక్షం వస్తుందండి అన్నారు అనుకోండి మనం వెళ్ళి చూసామనుకోండి కనపడుతుందా కనపడదు కిరీటం ఆ కిరీటం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పాప అందుకని మీరు అంటే చీకట్లు సూర్యబింబం చేత పోయినట్టు ఎక్కడైనా లేశమాత్ర అజ్ఞానం ఉంటే అమ్మవారి కృపచేత ఆ అజ్ఞానపు తిమిరములు చెదరగొట్టబడి జ్ఞానము కటాక్షింపబడుతుంది మీరు రెండిటిలో ఏది కోరుకుంటే మీ స్థాయిని బట్టి వాటిని అమ్మ కటాక్షిస్తుంది ఇది తనో తుక్షేమన్నస్తవ వదన సౌందర్య లహరీం ఇది చెప్పడానికి అయ్యో వీళ్ళకి రాదు రేపు పొద్దున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇయ్యమ్మా అని అడగడం కూడా వీళ్ళకి చేత కాదు అని శంకరులు నహ అని వేశారు అంటే మాకు అటువంటి ఐశ్వర్యము కటాక్షింపబడుగాక అటువంటి లక్ష్మీ స్థానము దర్శనమగుగాక ఎలా అవుతుంది మీరు కూర్చుని ధ్యానం చెయ్యాలి ఆ శ్లోకం మీద అందుకని ఆ శ్లోకాన్ని 1కి 10 మార్లు ఉచ్చారణ దోషం లేకుండా ముందు చదివితే అప్పుడు మీకు మొదట దర్శనం అయ్యేది ఏదవ్వాలి 4 మాటలు వేసేశారు శంకరాచార్యులు వారు ఏమిటవి 1 సౌందర్య లహరి ముఖం ముందు చూస్తారు మీరు తిన్నగా పాపట చూడరుగా అందుకని ముఖం చూడగానే పెద్ద కాంతి లహరి ప్రవాహపు కెరటం కింద రావాలి అబ్బా అనిపించాలి ఆ తర్వాత ఏమవ్వాలి పరీవాహ ఆ కెరటం ఆ నీరు భూమి మీదకి వచ్చింది అనుకోండి పెద్ద నది ప్రవహించినట్టు ప్రవహిస్తుంది అంత సౌందర్య దీప్తి కనపడాలి ఆ దీప్తి ఏమవ్వాలి సరనిషు ఒక పెద్ద చెరువు నిలబడినట్టు నిలబడాలి మీ మనస్సులో తర్వాత ఏమవ్వాలి సీమంత సింధూర అది అమ్మవారి యొక్క తిన్ననైన పాపట అప్పుడు కనపడాలి అందుకని తిన్నగా పాపట ఒక్కటే చూస్తానంటే కుదరదు దర్శనంలో ముందు దర్శనం ధ్యానంలో ఎలా చెయ్యాలో కూడా
కాంతితో మొదలుపెట్టి సౌందర్యలహరితో మొదలుపెట్టి ఎలా పాపట దగ్గరికి వెళ్లి సింధూర దర్శనం చెయ్యాలో దీన్ని మనకి శంకర భగవత్పాదులు నేర్పారు. అందుకని సౌందర్యలహరిలో ఉన్నటువంటి అమృత గుళికలలో ఈ శ్లోకం ఒకటి. అందుకని ఇవాల్టి రోజున మీకు ఆ శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేశాను. అక్కడికి ఒక శ్లోకాన్ని చెప్పాను.